దీప శివన్నారాయణ ఇంట్లో కనిపించకపోయేసరికి కార్తీక్ కంగారు పడుతూ కాంచనకి ఫోన్ చేస్తాడు. దీప ఇంటికి వచ్చిందా అని అడిగేసరికి కాంచన రాలేదని చెప్తుంది. ఇక దీప ఎక్కడికి వెళ్ళిందో అని కంగారు పడుతున్న టైంలో దీప హాస్పిటల్లో ఉందని డాక్టర్ ఫోన్ చేసి చెప్తుంది. దీపని చూడగానే కార్తీక్ కోపం కట్టలు తెంచుకుంటుంది. అసలు ఏం ఆలోచిస్తున్నావు దీప? ఇక్కడికి వస్తున్నానని ఒక్క మాట చెబితే నేను తీసుకొచ్చేవాడిని కదా. అమ్మకు కేవలం మందులు వాడితే సరిపోతుందని డాక్టర్లు చెప్పారు కదా. ఎందుకింత ఆందోళన అని గట్టిగా అరుస్తాడు కార్తీక్. ఆ మాటలకు దీప కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లేదు బావా, నా తల్లికి కేవలం టాబ్లెట్స్తో నయం కాదు, ఆ విషయం నాకు అర్థమైంది అంటూ ఏడ్చేస్తుంది. సరిగ్గా అదే టైంలో డాక్టర్ హారిక అసలు నిజాన్ని బయటపెడుతుంది. కార్తీక్ గారు, దీప ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. సుమిత్ర గారి ప్రాణాలను కాపాడాలంటే దీప తన కడుపులోని ఉన్న బిడ్డను వదులుకోవాలని సిద్ధపడింది అని చెప్తుంది. ఇక దానితో ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. కార్తీక్ కళ్ళల్లోకి చూస్తూ దీప ఆవేదనగా మాట్లాడుతూ ఉంటుంది. నన్ను క్షమించి బావా, నాకు వేరే దారి లేదు. నా తల్లి కోసం నా ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా నేను ఇంత బాధపడేదాన్ని కాదు. కానీ నా కడుపులోని బిడ్డను వదులుకోవాలనే ఆలోచన వచ్చిన ప్రతిసారి ఒక తల్లిగా మనసులో ఎన్నోసార్లు చనిపోయానో నీకు తెలుసా? అమ్మకు వెంటనే ఆపరేషన్ జరగకపోతే తను బతకదు. ఇద్దరిలో ఒకరిని వదులుకోవాలంటే తల్లి కోసం బిడ్డను త్యాగం చేయక తప్పదని కార్తీక్తో దీప బాధపడుతూ అంటుంది. ఆ మాటలకు కార్తీక్ గుండె బరువెక్కుతుంది. తన కలల గురించి చెప్తూ, దీపా, నువ్వు అడుగుతుంటే నాకు శౌర్య గుర్తొస్తుంది. ఒక పాప బొమ్మను పట్టుకుని పరికిణి వేసి నా చెల్లి కూడా ఇలాగే ఉంటుందా నాన్న అని అడిగింది. నీకంటే అందంగా ఉంటుందని దానికి ప్రామిస్ చేశాను. ఇప్పుడు దానికి ఏం చెప్పాలి? నీ చెల్లిని నేనే చంపేశానని చెప్పాలా? నా మనవరాలు ఏది అని అమ్మ అడిగితే ఏమని సమాధానం ఇవ్వాలి అని కార్తీక్ దీపని ప్రశ్నిస్తాడు. చివరికి భారమైన హృదయంతో కార్తీక్, నీ బిడ్డ ప్రాణమే నా ఇష్టం, అమ్మను కాపాడుకో దీప అంటాడు. దీప భర్త కాళ్ళు పట్టుకుని, నా తల్లి పోతే నాకు మళ్ళీ ఇంకో తల్లి పుడుతుందా బావా? ఆడది తన ప్రాణం పోయిన బిడ్డను కంటుంది. కానీ నేను నా తల్లి కోసం నా బిడ్డ ప్రాణాన్ని ఇస్తున్నాను. నాకు జీవితాంతం రుణపడి ఉంటాను అని కార్తీక్ కాళ్ళపై పడి వేడుకుంటుంది. ఇక ఆ సీన్ చూసి అక్కడున్న డాక్టర్ హారిక కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. కార్తీక్ ఆపరేషన్కు సిద్ధమని చెప్పగానే హారిక ఆశ్చర్యపోతుంది. మీరింత ధైర్యంగా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు? సుమిత్ర గారి కుటుంబానికి అసలు విషయం చెప్పాలి, అది నా బాధ్యత అంటూ వెంటనే శివనారాయణ ఇంటికి బయలుదేరుతుంది డాక్టర్ హారిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.